హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం టార్గెట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఈరోజు మొదటి ప్రశ్న, 2023 సంవత్సరంలో దేశంలో ఉత్తమ ప్రతిభ కనపరిచి మొదటి స్థానంలో నిలిచినటువంటి పోలీస్ స్టేషన్ ఏది అని ప్రశ్న అడగడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అనేది దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపిక కావడం జరిగింది అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం రాజేంద్ర నగర్ ఠాణా యొక్క ఎస్హెచ్ఓగా బి నాగేంద్రబాబు గారు ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క ఉత్తమ పోలీస్ స్టేషన్కు సంబంధించిన పురస్కారం అనేది ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో జరిగినటువంటి జైపూర్లో జరిగినటువంటి డీజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా నుంచి నాగేంద్రబాబు గారు ఈ యొక్క పురస్కారాన్ని అయితే అందుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా 17,000 పోలీస్ స్టేషన్ల యొక్క పనితీరు ఆధారంగా కేంద్ర హోంశాఖ తొలి దశ పరిశీలన జరిపి ఈ యొక్క రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ని దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ స్థానంలో కాశ్మీర్కి సంబంధించిన పోలీస్ స్టేషన్, ఇక మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ఠాణాలనేవి నిలవడం జరిగింది. కాబట్టి దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ అంటే మాత్రం రాజేంద్ర నగర్ అని గుర్తుంచుకోండి. అది తెలంగాణ రాష్ట్రం అండి. దాని యొక్క ప్రస్తుత ఎస్హెచ్ఓగా బి నాగేంద్రబాబు గారు ఉన్నారు అని గుర్తుంచుకోండి. మరొక ప్రశ్న, రెండవది, ఈసారి చాలా ఇంపార్టెంట్ అండి. భారతరత్న అవార్డు పైన ఎగ్జామ్లో ప్రశ్న రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి 2024 సంవత్సరంలో ప్రకటించినటువంటి భారతరత్న అవార్డులు ఎన్ని అని అడగడం జరుగుతుంది. 2024 సంవత్సరంలో ఏకంగా 5గురికి భారతరత్న ప్రకటించడం జరిగింది. ఇందులో 4గురికి మరణాంతరం ప్రకటించగా 1 మాత్రమే జీవించి ఉండగా భారతరత్నను పొందడం జరిగింది. అలా జీవించి ఉండగా భారతరత్న పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎల్కే అద్వానీ అని గుర్తుంచుకోండి. ఇక మిగతా 4 అంటే కర్పూరి ఠాకూర్, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. ఈ 4గురికి కూడా 2024 సంవత్సరంలో మరణాంతరం రాగా ఒక ఎల్కే అద్వానీ గారికి మాత్రమే ప్రస్తుతం జీవించి ఉండగా ఈ యొక్క భారతరత్న అయితే రావడం జరిగింది. అయితే వీరికి ప్రకటించిన వరుస క్రమం పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. 2024 జనవరి 23వ తేదీ నాడు బీహార్ మాజీ సీఎం అయినటువంటి కర్పూరి ఠాకూర్ గారికి ఈ యొక్క పురస్కారాన్ని మొదటగా ప్రకటించడం జరిగింది. ఆ తదుపరి ఫిబ్రవరి 3వ తేదీన లాల్ కృష్ణ అద్వానీ డిప్యూటీ పీఎంగా పనిచేయడం జరిగింది అతనికి. ఆ తదుపరి ఫిబ్రవరి 9వ తేదీన మరో 3గురికి ఈ యొక్క భారతరత్నను ప్రకటించారండి. అలా ఫిబ్రవరి 9వ తేదీన పివి నరసింహారావు గారు, చౌదరి చరణ్ సింగ్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారికి ఈ యొక్క పురస్కారాలు అయితే ప్రకటించారండి. ఓకేనా. ఎవరెవరికి ప్రకటించారంటే 2024లో కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ అని గుర్తుంచుకోండి. భారతరత్న ప్రారంభించినప్పటి నుంచి అంటే 1954 నుంచి 2023 వరకు ఎప్పుడు కూడా 5గురికి భారతరత్న ప్రకటించలేదండి. తొలిసారిగా 2024లో ప్రకటించడం జరిగింది. అయితే గతంలో అంటే 1999వ సంవత్సరంలో 4గురికి ఒకేసారి భారతరత్న అయితే ప్రకటించారండి. అలా 1999లో అమర్త్య సేన్ గారు, పండిట్ రవిశంకర్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, గోపీనాథ్ బర్తోలియా గారికి 1999లో భారతరత్నను ప్రకటిస్తే మళ్ళీ 2024 సంవత్సరంలో 5గురికి భారతరత్న అయితే ప్రకటించారండి. నేటి వరకు భారతరత్నను పొందినటువంటి ప్రధానమంత్రులు కనుక చూసుకున్నట్లయితే 9 మంది ప్రధానమంత్రులు అండి. అయితే ఇందులో గుల్జారీ లాల్ నందా గారిని తీసుకుంటే మాత్రమే 9 మంది, లేదా పూర్తికాలంగా ప్రధానులుగా చేసిన వారైతే 8 మంది. అదేవిధంగా తాత్కాలిక పర్సన్గా చూసుకుంటే జిఎల్ నందా గారిని తీసుకుంటే మాత్రం 9 మంది అని గుర్తుంచుకోండి. రాష్ట్రపతులు 6, విదేశీయులు 2 ఒకరు వచ్చేసి
ఖాన్ అబ్దుల్లా గఫర్ ఖాన్, మరొకరు వచ్చేసి నెల్సన్ మండేలా. అదేవిధంగా మహిళలు ఐదుగురు అండి. ఇందిరాగాంధీ, మదర్ తెరిసా, అరుణ అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్ గారని గుర్తుంచుకోండి. నేటి వరకు ఈ యొక్క గ్రహీతల సంఖ్య అనేది 53కి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా 2019లో చివరిసారిగా అంటే 2024లో ప్రకటించడానికి ముందు చివరిసారిగా భారతరత్న పొందిన వారు ప్రణబ్ ముఖర్జీ, భూపెన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతరత్న ప్రారంభించిన 1954లో తొలి గ్రహీతలుగా సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ గారు ఉండడం జరిగింది. ఈ యొక్క భారతరత్నని 1977 నుంచి 80 మధ్యకాలంలో ఈ యొక్క భారతరత్నని నాటి ప్రధాని అయినటువంటి మొరార్జీ దేశాయ్ గారు నిలిపివేశారని గుర్తుంచుకోండి. మరణాంతరం భారతరత్న పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అయితే తొలి మహిళ అరుణ అసఫ్ అలీ 1997 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అతి పిన్న వయస్కులో భారతరత్న పొందింది సచిన్ తెండూల్కర్ 2014. అతిపెద్ద వయసులో అంటే మాత్రం డీకే కార్వే 1958 అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతరత్న పైన ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉంది. మరొక ప్రశ్న అండి, 2023 సంవత్సరానికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని పొందినది ఎవరు అని అడుగుతున్నారండి. ఈ యొక్క జాతీయ క్రీడా పురస్కారాలని 2023 డిసెంబర్ 20వ తేదీన ప్రకటిస్తే వీటిని యొక్క ప్రధానోత్సవం వచ్చేసి 2024 జనవరి 9న న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. అయితే 2023 సంవత్సరంలో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కార గ్రహీతలు ఎంతమంది అంటే 2 అని గుర్తుంచుకోండి. ఒకరు వచ్చేసి సాత్విక్ సాయిరాజ్, ఇతడు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అండి. ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. మరొకరు వచ్చేసి చిరాగ్ శెట్టి, బ్యాడ్మింటన్ మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. ఈ జోడీ ఈ యొక్క సంవత్సరంలోనే 5 ట్రోఫీలని కైవసం చేసుకుంది. ఆసియన్ ఛాంపియన్షిప్ అయినా, ఆసియా క్రీడలైనా, స్విస్ ఓపెన్ సూపర్ అయినా, చైనా మాస్టర్స్ ఓపెన్ సూపర్ 750 అయినా, థామస్ కప్ టోర్నీలో తొలి విజేతగా వీరు నిలవడం జరిగింది. అదేవిధంగా 2018లో కామన్వెల్త్లో రజతం సాధించారు. 2022లో కామన్వెల్త్లో స్వర్ణాన్ని కూడా ఈ యొక్క జోడీ సాధించింది అని గుర్తుంచుకోండి. మరొక ప్రశ్న అండి, ఇటీవల ఫిట్ ఇండియా మూమెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. 2024 ఫిబ్రవరి మాసంలో ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినటువంటి ప్రస్తుత జిఎస్టీ అడిషనల్ డైరెక్టర్ అయినటువంటి నరేంద్ర కుమార్ యాదవ్ ఫిట్ ఇండియా మూమెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఈ యొక్క ఫిట్ ఇండియా మూమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఫిట్నెస్ పై అవగాహన పెంచడం అనేది ఈ యొక్క ఫిట్ ఇండియా మూమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ యొక్క ఫిట్ ఇండియా మూమెంట్ని 2019వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీన ప్రారంభించారు. ఒక ఫిట్ ఇండియా మూమెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడినటువంటి తొలి సివిల్ సర్వెంట్ ఎవరు అంటే నరేంద్ర కుమార్ యాదవ్ అని గుర్తుంచుకోండి. ఇక 5వ ప్రశ్న, 2024 జనవరి 1వ తేదీన బ్రిక్స్ కూటమిలో చేరినటువంటి నూతన సభ్య దేశాలు ఏవి అని అడుగుతున్నారు. అసలు బ్రిక్స్ అనేది ఎందుకోసం ఏర్పడ్డదో మనకి తెలియాలి. ప్రపంచ దేశాల్లో పశ్చిమ దేశాల ఆధిపత్యం నేపథ్యంలో తన యొక్క వ్యూహాత్మక ఎత్తుగడులను విస్తరించుకోవడంలో భాగంగా 5 దేశాలు పూర్తికాల సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది. ఈ యొక్క బ్రిక్స్ కూటమిలో అంటే పశ్చిమాసియా దేశాల యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం ఈ యొక్క 5 దేశాలైతే ఈ యొక్క బ్రిక్స్ కూటమిలో ఇటీవల 2024 జనవరి 1న చేరడం జరిగాయి. ఆ 5 దేశాలు ఏంటి అంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ అండి. అంటే గతంలో 5 బ్రిక్స్ దేశాలు ఉండే, నూతనంగా మరో 5 బ్రిక్స్ దేశాలు ఈ యొక్క కూటమిలో చేరడం జరిగాయి. దీంతో బ్రిక్స్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య 10కి చేరాయి అని గుర్తుంచుకోండి. వాస్తవంగా 2023 ఆగస్టులో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జోహన్నెస్బర్గ్ సమావేశంలో
6 దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని బ్రిక్స్ కూటమి అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి మేము బ్రిక్స్ కూటమిలో చేరం అని ప్రకటించడంతో కేవలం 5 దేశాలు మాత్రమే ఈ బ్రిక్స్ కూటమిలో చేరాయని గుర్తుంచుకోండి. దీంతో ప్రస్తుతం బ్రిక్స్ దేశాల సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 10 అని గుర్తుంచుకోండి. ఈ బ్రిక్స్ కూటమిని 2009వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సౌత్ ఆఫ్రికా 2010వ సంవత్సరంలో చేరడం జరిగింది. అయితే 16వ బ్రిక్స్ సదస్సుని 2024లో రష్యాలో నిర్వహిస్తున్నారనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక ప్రశ్న అండి, 6వ ప్రశ్న, దేశంలో తొలిసారిగా హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్నాయి అని ప్రశ్న అడుగుతున్నారండి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తొలిసారిగా ఈ యొక్క హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు అనేది ప్రారంభం కాబోతున్నట్లుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు చెప్పడం జరిగింది. అయితే ఏంటి హెలికాప్టర్ సేవలు అంటే, ప్రస్తుతం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాద బాధితుణ్ణి లేదా ఆ యొక్క పేషెంట్ని హాస్పిటల్కి తరలించే లోపు అనేక రకాల సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. ఈ సందర్భంలో ఒక విలువైనటువంటి ప్రాణాన్ని కోల్పోవడం జరుగుతుంది. అలాంటి సంఘటనలు జరగవద్దనే ఉద్దేశంతో హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలని అందించాలనే ఉద్దేశంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి సేవలనైతే త్వరలో ప్రారంభించబోతున్నారని గుర్తుంచుకోండి. ఇక మరొక ప్రశ్న అండి, కేంద్ర సమాచార కమిషన్కి నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగిందని అడుగుతున్నారు. మనకి సమాచార హక్కు చట్టం అనేది 2005లో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఆ యొక్క చట్టం ఆధారంగానే ఈ యొక్క కేంద్ర సమాచార కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నూతన అధిపతిగా లేదా నూతన చైర్మన్గా హీరాలాల్ సమారియా అనేటువంటి వ్యక్తి 2023 నవంబర్ 6వ తేదీన నియమితులు కావడం జరిగింది. ఇతడు తెలంగాణ రాష్ట్ర క్యాడర్కు సంబంధించిన వ్యక్తి. కేంద్ర సమాచార కమిషన్కి చైర్మన్ అయినటువంటి తొలి దళిత వ్యక్తి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, 8వ ప్రశ్న, 2024 సంవత్సరంలో నిర్వహించిన తొలి ఎడిషన్ బీచ్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏదని అడుగుతున్నారు. కాబట్టి 2024లో ఈ యొక్క బీచ్ గేమ్స్ యొక్క తొలి ఎడిషన్ని 2024 జనవరి 4 నుంచి 11 వరకు నిర్వహించడం జరిగింది. ఈ బీచ్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి గాగ్లా బీచ్ అని గుర్తుంచుకోండి. అది ఎక్కడ ఉంది అంటే మాత్రం దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. బీచ్ గేమ్స్ 2024కి ఆతిథ్యం ఇచ్చినటువంటి కేంద్రపాలిత ప్రాంతం అంటే దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్ అని గుర్తుంచుకోండి. ప్రత్యేకంగా ఏ బీచ్ అంటే మాత్రం గాగ్లా బీచ్ అని గుర్తుంచుకోండి. ఈ గాగ్లా బీచ్కు సంబంధించి ప్రత్యేకతలను కనుక మనం పరిశీలించినట్లయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచ్ అండి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచ్ ఏది అంటే గాగ్లా బీచ్ అని గుర్తుంచుకోండి. నేటి వరకు భారత్ నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్లు వచ్చేసి 12 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా దాద్రా నగర్ హవేలీ మరియు డయ్యూ డామన్ అనేవి రెండు కలిపి యూటీగా ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే మాత్రం 2020 జనవరి 26 అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క బీచ్ గేమ్స్కి ముఖ్య అతిథిగా అనురాగ్ ఠాకూర్ గారు రావడం జరిగింది. దీని యొక్క మస్కట్ వచ్చేసి పేర్లు, దీన్ని డాల్ఫిన్గా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ తొలి బీచ్ గేమ్స్లో 8 క్రీడాంశాలను అయితే ప్రవేశపెట్టారండి. 8 క్రీడాంశాలలో ఈ యొక్క బీచ్ గేమ్స్ని అయితే నిర్వహించడం జరిగింది. ఉదాహరణకు కబడ్డీ, బాక్సింగ్, మల్లకంబ, బీచ్ వాలీబాల్ లాంటి క్రీడాంశాలు అనేవి బీచ్ గేమ్స్లో ఉన్నాయని గుర్తుంచుకోండి. ఇక పథకాల పట్టికలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో, అస్సాం 2వ స్థానంలో, తమిళనాడు 3వ స్థానంలో ఉన్నాయని గుర్తుంచుకుంటే సరిపోతుంది.
ఇక మరొక ప్రశ్న, 9వ ప్రశ్న, ఇటీవల లోక్పాల్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. 2024 మార్చి 10వ తేదీన అజయ్ మాణిక్రావు కన్విల్కర్ అనేటువంటి వ్యక్తి లోక్పాల్కి నూతన చైర్మన్గా బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఇతని చేత భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. లోక్పాల్ ప్రస్తుత చైర్మన్ ఏమో అజయ్ మాణిక్ కన్విల్కర్. అదేవిధంగా లోక్పాల్ యొక్క తొలి చైర్పర్సన్గా పినాకి చంద్రఘోష్ గారు ఉండడం జరిగింది. ఇతను ప్రస్తుతం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పైన ప్రభుత్వం నియమించిన కమిటీకి నేతృత్వాన్ని వహించడం జరుగుతుంది. ఎవరు అంటే పీసీ ఘోష్ అని గుర్తుంచుకోండి. ఇందులో సభ్యులు వచ్చేసి 1+8 అండి. ఒక చైర్మన్ మరియు 8 మంది సభ్యులు అనేవారు ఉంటారు. ఈ సభ్యులు కూడా 2 రకాల సభ్యులు ఉంటారండి. ఒకరు జ్యుడిషియల్, మరొకరు నాన్ జ్యుడిషియల్. జ్యుడిషియల్ మెంబర్గా ఎల్ నారాయణ స్వామి, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. అదేవిధంగా రితురాజ్ అవస్థి 22వ లా కమిషన్ చైర్మన్. అదేవిధంగా జస్టిస్ సంజయ్ యాదవ్ అలహాబాద్ హైకోర్టు సీజేగా ఉండడం జరిగింది. అదేవిధంగా నాన్ జ్యుడిషియల్ మెంబర్గా సుశీల్ చంద్ర గారు ఉన్నారు, పంకజ్ కుమార్ ఉన్నారు, అజయ్ టిర్కీ గారు ఉండడం జరిగిందని గుర్తుంచుకోండి. సుశీల్ చంద్ర అంటే అందరికీ తెలిసిన వ్యక్తే. భారత మాజీ ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా పనిచేయడం జరిగింది, కమిషనర్గా పనిచేయడం జరిగింది. పంకజ్ కుమార్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎస్. అదేవిధంగా అజయ్ టిర్కీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీరి యొక్క నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీ అనేది 7 సభ్యులతో ఉంటుంది. అదేవిధంగా సెలక్షన్ కమిటీ అనేది ప్రధాని నేతృత్వంలో ఉండగా లోక్సభ స్పీకర్, లోక్సభ ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు సీజేఐ, ప్రఖ్యాత న్యాయ కోవిదుడు ఇలా 5 కూడినటువంటి సెలక్షన్ కమిటీ అనేది ఉండడం జరుగుతుంది. లోక్పాల్ అనేది మొట్టమొదటిసారిగా 1968వ సంవత్సరంలో ఈ యొక్క బిల్లునైతే ప్రవేశపెట్టడం జరిగింది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా లోక్పాల్ అనేటువంటి పేరును సూచించిన వ్యక్తి ఎల్ఎం సింఘవి గారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 10వ ప్రశ్న అండి, భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి మానవ సహిత అంతరిక్ష గగన్యానికి ఎంపికైనటువంటి వ్యోమగాముల పేరు ఏంటి అని అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వ్యోమగాముల పైన ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ప్రశ్న రావడం జరిగింది. ఇప్పుడు రాబోయేటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో కూడా ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల ప్రకటించారని గుర్తుంచుకోండి. అందులో కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, ఇతడు కేరళ రాష్ట్ర వాసి అని గుర్తుంచుకోండి. ఇక మరొక వ్యక్తి అంగద్ ప్రతాప్, ఇతడు వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా అజిత్ కృష్ణన్ తమిళనాడు రాష్ట్రం, మరొకరు సుభాష్ శుక్లా, ఇతడు వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక ప్రశ్న అండి, 2024లో నిర్వహించినటువంటి మిలాన్ నౌకాదళ విన్యాసాలకి ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం ఏది అని అడుగుతున్నారు. 2024లో నిర్వహించిన నౌకాదళ విన్యాసం మిలాన్ అనేది 12వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. దీని యొక్క వేదిక వచ్చేసి విశాఖపట్నం. ఈ యొక్క విశాఖపట్నమే ప్రస్తుతం తూర్పు నౌకాదళానికి ప్రధాన కేంద్రంగా ఉండడం జరిగింది. ఈ యొక్క మిలాన్కు సంబంధించిన థీమ్ ఏంటంటే ఫర్గింగ్ నావెల్ అలయన్స్ ఫర్ ఏ సెక్యూర్ మ్యారిటైమ్ ఫ్యూచర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. 2024లో నిర్వహించిన మిలాన్ విన్యాసాలకి ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం ఏది అంటాడు, విశాఖపట్నం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా తొలిసారిగా వీటిని 1995లో యొక్క విన్యాసాలను నిర్వహిస్తే ప్రస్తుతం 2024లో నిర్వహించిన విన్యాసాలు అనేవి 12వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 12వ ప్రశ్న, 2024లో ప్రకటించిన 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతలు ఎవరని అడుగుతున్నారండి. 2024 ఫిబ్రవరి నెలలో 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి 58వ ఎడిషన్ జ్ఞాన్పీఠ్ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. నేటి వరకు ఇలా ఇద్దరికి ఒకేసారి
జ్ఞాన్పీఠ్ అయితే ప్రకటించడం ఇది 6వసారి అండి. 2024 ఫిబ్రవరిలో ఇద్దరికి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ప్రకటించారు. ఇలా ఇద్దరికి జ్ఞాన్పీఠ్ అవార్డు ప్రకటించడం ఇది 6వసారి అని గుర్తుంచుకోండి. 2023లో ప్రకటించబడినటువంటి జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతలు ఎవరు అంటే ఒకరు వచ్చేసి ఉర్దూ భాష రచయిత అయినటువంటి గుల్జార్ గారు, మరొకరు వచ్చేసి జగద్గురు రామభద్రాచార్య గారు అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఉర్దూ తరపున ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి 5వ వ్యక్తిగా గుల్జార్ గారు ఉండగా, 2వ సంస్కృత రచయితగా జగద్గురు రామభద్రాచారి గారు ఉండడం జరిగింది. ఇక గుల్జార్ గారి గురించి చూసుకున్నట్లయితే ఇతని యొక్క జన్మనామం వచ్చేసి సంపూరన్ సింగ్ కల్రా అని గుర్తుంచుకోండి. అతని కలం పేరు వచ్చేసి గుల్జార్ అండి. సినీ రచయితగా, కవిగా, దర్శకుడిగా అనేక పాత్రలను అయితే ఇతడు పోషించడం జరిగింది. ఇతనికి భారత ప్రభుత్వం 2004 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డునైతే ప్రకటించిందండి. అదేవిధంగా 2009 సంవత్సరంలో 81వ ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో స్లమ్ డాగ్ మిలీనియర్ చిత్రంలోని జయహో పాటకు ఆస్కార్ రావడం జరిగింది. ఈ పాటను రాసినటువంటి 3 వ్యక్తులలో ఇతడు కూడా ఒక వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఈ పాటను ఎవరెవరు ఈ యొక్క పాటలో పాల్పంచుకున్నారంటే గుల్జార్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, తన్విష అనేటువంటి 3 ఈ పాటను సంయుక్తంగా రాయడం జరిగింది. అదేవిధంగా గుల్జార్ గారికి 2009లో గ్రామీ అవార్డు రావడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక మరొక వ్యక్తి జగద్గురు రామభద్రాచార్య గారండి. ఇతని యొక్క జన్మస్థానం ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. అసలు పేరు వచ్చేసి గిరిధర్ అని గుర్తుంచుకోండి. 2 నెలల వయసులోనే ట్రకోమా అనేటువంటి వ్యాధి వల్ల ఇతడు కంటి చూపును కోల్పోవడం జరిగింది. ఏకంగా ఇతడు 22 భాషల్లో మాట్లాడగలడు. ఈ యొక్క జగద్గురు రామభద్రాచార్య గారు జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగ్ యూనివర్సిటీని ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి చిత్రకూట్లో కూడా ఇతడు ప్రారంభించారని గుర్తుంచుకోండి. ఇతడు రామ్చరిత్ మానస్ అంటే తులసీదాస్ రాసినటువంటి రామ్చరిత్ మానస్ను ఇతను రాయడం జరిగింది. ఇతడు అయోధ్యలో కీలక సాక్షిగా ఉన్నారు అని గుర్తుంచుకోండి. ఇతనికి 2015లో పద్మవిభూషణ్ అవార్డునైతే భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇక చివరగా జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన 3 వ్యక్తులను మనం గుర్తుంచుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. 56వ వ్యక్తి అస్సామీ రచయిత అయినటువంటి నీల్మన్ పుకాని. 57వ వ్యక్తి 2022లో దామోదర్ మౌజు. అదేవిధంగా 2023లో 58వ గ్రహీత గుల్జార్. అదేవిధంగా సద్గురు రామభద్రాచార్య అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక ప్రశ్న అండి, 2024 సంవత్సరంలో మలేరియా రహిత దేశంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ దేశాన్ని ప్రకటించిందంటే కేబో వెడ్డే అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల ఏపీఎస్సి గ్రూప్ 1లో కూడా ఈ ప్రశ్న రావడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ రావడానికి అవకాశం ఉందండి. 2024 సంవత్సరంలో మలేరియా రహిత దేశంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ దేశాన్ని ప్రకటించిందంటే కేబో వెడ్డే. ఇది ఏ దేశం అంటే ఇది ఏ ఖండం అంటే మాత్రం ఆఫ్రికా ఖండం అని గుర్తుంచుకోండి. ఆఫ్రికా ఖండం నుంచే గతంలో మారిషస్, అల్జీరియా లాంటి దేశాలు మలేరియా రహిత దేశాలుగా ఇదివరకే WHO ప్రకటించడం జరిగింది. రీసెంట్గా ప్రకటించింది ఏ దేశం అంటే మాత్రం కేబో వెడ్డే అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ప్రకటించారు అని అడుగుతున్నారు. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఎందుకోసం ప్రారంభించారు అంటే రాబోయే రోజుల్లో 1 కోటి గృహాలపైన రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసే లక్ష్యంగా 2024 ఫిబ్రవరి 13వ తేదీన ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యోదయ యోజనని ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం 2026 నాటికి 40 గిగావాట్ల సోలార్ పవర్ని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని గుర్తుంచుకోండి. దీనిలో భాగంగా ప్రతి నెల కూడా 300 యూనిట్స్ ఉచిత విద్యుత్తును కూడా కల్పించబోతున్నారు. అదేవిధంగా సోలార్
రూఫ్ టాప్ను గనక ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో అలాంటి కుటుంబానికి 78,000 రూపాయలని భారత ప్రభుత్వం రాయితీగా కల్పిస్తుంది అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీనిపై నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని అయితే క్లియర్గా చదువుకోండి. ఇక చివరి ప్రశ్న అండి ఈరోజుకి, ఇటీవల డెంగ్యూ జ్వరం వలన ఏ దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది? ఒక దేశంలో డెంగ్యూ జ్వరం అనేది విజృంభణ కారణంగా ఆ దేశంలో అత్యవసర పరిస్థితి అనేది ఆరోగ్య అత్యవసర పరిస్థితి అయితే విధించడం జరిగింది. ఆ దేశం ఏంటి అంటే పెరు దేశం అని గుర్తుంచుకోండి. పెరు దేశంలో ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో డెంగ్యూ కేసులు అనేవి బయటపడడంతో ఆ దేశం అనేది ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అయితే విధించడం జరిగింది. పెరు దేశం యొక్క క్యాపిటల్ వచ్చేసి లీమా అని గుర్తుంచుకోండి. ఈ డెంగ్యూ అనేటువంటి వ్యాధి దేని వల్ల వస్తుందంటే ఒక దోమ వల్ల రావడం జరుగుతుంది. ఆ దోమ ఏంటి అంటే మాత్రం ఆడ ఎడిస్ అనేటువంటి దోమ వలన ఈ యొక్క డెంగ్యూ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆడ ఎనాఫలిస్ అనేటువంటి దోమ వలన మలేరియా వ్యాధి వస్తుంది. అదేవిధంగా ఆడ క్యూలెక్స్ అనేటువంటి దోమ వలన బోధకాలు, మెదడు వాపు వ్యాధులైతే రావడం జరుగుతుంది. పెరు అనేటువంటి దేశం మరికొన్ని అంశాల ఆధారంగా కూడా ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో నిలవడం జరిగిందండి. 2024 సంవత్సరంలో జరగబోయేటువంటి ఎపెక్ యొక్క శిఖరాగ్ర సదస్సుకి ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏంటి అంటే మాత్రం పెరు దేశం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఎపెక్ సదస్సు ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే మాత్రం 1989 అని గుర్తుంచుకోండి. ఇందులో ప్రస్తుత సభ్య దేశాలు 21 సభ్య దేశాలు అనేవి ఉండడం జరిగాయి. ఇందులో భారత్కు మాత్రం సభ్యత్వం లేదు అని గుర్తుంచుకోండి. దీని యొక్క ఎపెక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే సింగపూర్ అని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కు సంబంధించిన పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. ఎవరికైతే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.